అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యువర్ సుబ్బు బుజ్జి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా వదినకి వచ్చి చెప్పగానే చాలామంది అయితే మమ్మల్ని అయితే సపోర్ట్ చేశారు. దేంట్లో అయినా కానీ అడుగుతూ ఉన్నారు, డెలివరీ అయిందా లేదా, ఏంది ఎట్లా ఉందని చెప్పేసి. మేము అయితే ఆ నైట్ ఉండాలనుకున్నాం, కానీ నేను ప్రెగ్నెంట్, కింద పడుకోలేను, నాకైతే బ్యాక్ పెయిన్ ఉందన్నమాట. అలానే చిటితలు కూడా ఇంకేసుకొని ముగ్గురు ఎక్కడ ఉంటాంలే అని చెప్పేసి సాయంత్రం కల్లా బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము. అసలు హాస్పిటల్లో ఎట్లా ఉంది ఏందనేది నేను చెప్తాను. ముందైతే డెలివరీ సెక్షన్ కదా, మా వదినకి ఏంటంటే ఆధార్ కార్డులో తక్కువ పడ్డది వయసు. ఇప్పుడు ఆధార్ కార్డు చేయించేటప్పుడు ఇంకా అమ్మ వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు కదండి, ఇంక వాళ్ళు ఎంత వేస్తే అంత చూసినా కానీ మనం తెలియదు కదా నెంబర్ ఎంతో. అట్లానే మా వదిన పరిస్థితి కూడా అంతే అయింది, దాంట్లో వయసు తక్కువ పడింది అనమాట. ఇప్పుడు అది మార్పిద్దామన్నా కానీ మారదు అని చెప్పారు. ఇంకా మా వదినకి వయసు ఉన్నా కానీ ఆధార్ కార్డులో తక్కువ చూపించింది. మా వదినకి 18, 19 ఉంటాయి. ఇంక ఇప్పుడు ఏంటంటే వయసు మామూలుగా ఉన్న మనిషి కానీ వస్తున్నా కానీ ఆధార్ కార్డులో తక్కువ చూపిస్తుంది, 16 చూపిస్తుంది అనమాట. అదే ప్రాబ్లం అయింది. అద్దెంకి అయితే తీసుకెళ్ళాం, ముందు నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి అద్దెంకి అయితే తీసుకెళ్ళాం కదా. అద్దెంకిలో మేము చేయమమ్మా ఇట్లా ఉంది, అది ఒక బ్లడ్ కూడా లేదు, సీరియస్ కేసు అయిద్దాము మా మీదకి వచ్చిందని చెప్పేసి ఒంగోలు వాళ్ళే ఫోన్ చేసి ఇలా ఆటో పెట్టుకుంటే ఫోన్ చేసి ఆడ జాయిన్ చేయించారు. అది ఇంకా హాస్పిటల్లో నుంచి అయితే ఇంకా జాయిన్ చేసిన రోజు మా అన్నయ్య వెళ్ళాడు. జాయిన్ చేసినాక టెస్ట్లు అవన్నీ చేశారనమాట. టెస్ట్లు అవన్నీ చేసినాక బ్లడ్ లేదు, బ్లడ్ ఎక్కించాలని చెప్పారు. 2 days అంతే చెప్పారనమాట. రోజు టెస్ట్లు అని, బ్లడ్ టెస్ట్లు అని అయ్యి అని రోజు చేస్తున్నారు. రోజుకి ఒక రిపోర్ట్ వస్తుందంట. అసలు మా అత్త అంటే బాయ్స్కి ఎలవ్ లేదు, ఆడ మగవాళ్ళకైతే ఎలవ్ లేదు, ఎవరైనా కానీ లేడీసే ఉండాలా. అమ్మాయి కాడ వచ్చేసి ఇద్దరికి ఎలవ్ ఉందన్నమాట, ఎవరైనా ఇద్దరు ఉండొచ్చు. మా అమ్మ అయితే వెళ్ళలేదండి, మా అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పేసి. అయ్యాల మొన్న వెళ్ళి రానివ్వట్లేదని ఇంకా ఒకరోజు ఉండేసి వచ్చాడు. తర్వాత మా మావయ్య కూడా వెళ్ళాడు అనమాట. అంటే అదే కృప వాళ్ళ నాన్న కూడా వెళ్ళాడు, మా వదిన వాళ్ళ నాన్న కూడా. ఆయన్ని కూడా ఉండలేదనమాట, అక్కడ ఎవరినైతే ఉండనివ్వలేదు. అందుకని చెప్పేసి వాళ్ళు ఇంటికి వచ్చేసారు. జాయిన్ చేసిన తర్వాత అసలు నేను పోయి ఒకరోజు ఉన్నాను కదండి, చెకప్కి చాలామంది వస్తున్నారు. ఇంకో అంటే ఇప్పుడు మామూలుగా నొప్పులు కనే వాళ్ళకి ఒక వార్డు ఉండేది, ముందు లేగలేని వాళ్ళకి ఒక రూమ్ అయితే ఇచ్చారు. అంటే వాళ్ళు 2-3 daysలో కంటారు, వాళ్ళకి నొప్పులు రావన్న వాళ్ళు ఉంచుకుంటారంట. మా వదినకి కూడా అదే పరిస్థితి, నొప్పులు రాదని ఉంచారు. 17వ తారీఖు డేట్ ఇచ్చారు. ఇంకా మా వదిన ఏం చేసింది, ఇంకా ఆడే 2 days ఉన్నారు. 3వ రోజు ఏం జరిగిందంటే, మనం కాన్పులు అవుతాం కదండి, ఆపరేషన్ చేయడానికైనా మామూలు కాన్పు చేయడానికి రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ ముందు ఆ రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు. ఆడైతే ఓన్లీ పేషెంట్ కాడ ఒక్కళ్ళే ఉండాలి, ఏదైనా రిపోర్ట్లు తీసుకొని ఒక్కళ్ళే ఉండాలి. ఇంకా ఆ రోజు మేము వెళ్ళింది, నేను పోతే ఇంకేడుస్తూ ఉంది మా వదిన అయితే. ఎట్లయిద్దో మా ఆపరేషన్ అయితే అట్టుండిద్దో అని చెప్పేసి. అంటే చాలా సెన్సిటివ్ అనమాట, కళ్ళు తిరిగినా ఏది తిరిగినా అసలు తట్టుకోలేదు. ఇంకా అలానే మేము ఇంకా ఆడకైతే వెళ్ళినాం కదా, ఒంగోలు అని చెప్పినా కదా. ఇంకా ఆడైతే నేను చూసింది అయితే బ్లడ్కి డొనేట్ చేయమని ఒక వీడియో పెట్టినాం కదా, ఆ వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యి దాంట్లో మా అమ్మ నెంబర్ ఇచ్చాము. ఎందుకంటే మా వాటికి ఇప్పుడు స్పామ్ కాల్స్ ఎక్కువ అని చెప్పేసి బిజీ టోన్లో పెట్టేశాడు, మా నెంబర్లు ఎవరికి కలవు, అందుకని చెప్పేసి అమ్మ నెంబర్ ఇచ్చాము మేము. మా అమ్మకి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి, దాంట్లో లేడీస్ అయితే 3-4 చేశారు. మాది ఒంగోలు పక్కనే. బ్లడ్ ఇస్తాము, నైట్ అయినా నైట్ ఇస్తాము, పొగలైనా పొగలు, మధ్యాహ్నం మీరు ఎప్పుడు చెప్పినా కానీ 1 గంట ముందుగా చెప్పండి, మేము వచ్చేసి బ్లడ్ ఇచ్చి వెళ్ళిపోతామని చెప్పారు. మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఇంకప్పుడైతే ఒక అతను అయితే హాస్పిటల్కి కూడా వచ్చాడు బ్లడ్ డొనేట్ చేయడానికి, ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కదా. ఒక అతను అయితే వచ్చాడు. మా వాళ్ళకి అప్పుడు అడుగుతున్నాము, బ్లడ్ మేడం సరిపోదన్నారు, ఎట్టయినా ఎక్కియాల్సిందని చెప్పేసి. ఒక ఆమె సీరియస్ అయిందనమాట, వేరే ఆమె అంటే డాక్టరే, వాళ్ళు ఇప్పటికప్పుడు డ్యూటీలు మారుతూ ఉంటారు కదా, అట్లానే ఆ మేడం ఏమో డ్యూటీ అయిపోయి వెళ్ళిపోయింది. కొత్తగా ఇంకొకరు వచ్చారు, అప్పుడు ఆఫ్టర్నూన్ ఇంకొకరు వచ్చారు. వాళ్ళని అడిగితేనేమో అప్పుడే ఎలా చెప్పగలమమ్మా, ఈ అమ్మాయికి ఒకవేళ నార్మల్ అయిద్దేమో, పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్స్ అవి ఇచ్చాము కదా, టెస్ట్లు అయితే చేసాము, దాన్ని బట్టి చెబుతాము. ఇప్పుడు మీరు బ్లడ్ ఇస్తారు, తర్వాత ఆ అమ్మాయికి ఆ బ్లడ్ సరిపోయింది అనుకో, బ్లడ్ అయితే ఎక్కించము, మ్యాచ్ కాదనమాట. సరిపోయినాక ఎక్కిస్తే మళ్ళీ ఆ బ్లడ్ మేము ఉంచుకుంటే, మా బ్లడ్ మీరు ఉంచుకున్నారని మీరు అడగకూడదు. మళ్ళీ మాకు బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు దొరకరు అంటే ఇవన్నిటికి సిద్ధపడి బ్లడ్ అయితే తీసుకుంటాం మేము. దానికి ఒక అరగంట ఆగమంటున్నారు. వచ్చిన వాళ్ళేమో 5 నిమిషాల కంటే మేము ఎక్కువ ఉండలేము, టైం అవుతుంది, మేము వెళ్ళాలి, బ్లడ్ ఒక అరగంటలో గంటలో పట్టిద్దాము, వేరే ఊరు పని మీద వెళ్తా వచ్చామని
ఆ అంకుల్ అన్నాడు. నాకైతే తెలియదు, మా ఆయన్ని దగ్గరుండి మాట్లాడాడు, ఆయన పేరు కూడా నాకైతే తెలియదు. ఇంకా ఆయనేమో టైం అవుతుంది వెళ్ళాలని ఒక అరగంట ఆగాడు. వీళ్ళేమో అరగంటనే ఇంకా గంట చేస్తారనమాట. మీరు డొనేట్ చేసేవాళ్ళు బ్లడ్ ఇచ్చినప్పుడు మేము తనకి ఎక్కించిపోయినా మీరు మమ్మల్ని బ్లడ్ ఎక్కి లేదన్నా అడగకూడదు, మా మీద సీరియస్ అవ్వకూడదు అని చెప్పి కొన్ని కండిషన్లు పెట్టారు. ఒకవేళ తనకి సెట్ అయితేనే మేము ఎక్కిస్తాము. ఇప్పుడు టెస్ట్లో చేసినాక బాగుంటే తీసుకుంటాం. తనకి సెట్ అయ్యిద్ది, ఏం ఈ అమ్మాయి బ్లడ్ ఆ బ్లడ్ సెట్ అయిద్దంటేనే ఎక్కిస్తాము. లేదంటే బ్లడ్ అమ్మాయి సరిపోతుంది మామూలు కాన్పు అవుతుందంటే మేము అది ఎక్కించు, ఇంకా మా కాడే ఉండిద్ది ఆ బ్లడ్ అని మళ్ళీ చెబుతున్నారు. ఒకవేళ వీళ్ళు ఇచ్చిన బ్లడ్ ఒకవేళ ఎక్కిపోతే అదంతే ఉండిద్దేమో, వాళ్ళు పాపం అంత దూరం నుంచి రక్తం వేయడానికి వచ్చారు కదా అన్నట్టుకున్నాము. ఇంకా ఆలోపు వాళ్ళు వెళ్ళిపోయారంట. వాళ్ళు వెళ్ళిపోయినాక వీళ్ళు ఏమన్నారు, మేము అన్ని టెస్టులు చేసి సంతకం అవి పెట్టించుకుంటాం అన్నారు. తీరా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక ముగ్గురు ఫోన్ చేశారు మాకైతే, ఒంగోలు పక్కనేనంట, బ్లడ్ డొనేట్ చేస్తాము, ఇంకా బ్లడ్ తీసుకోండి అని చెప్పేసి. ఇంక మేము సాయంత్రం దాకా చూసాము, బ్లడ్ ఏం అవసరం లేదు, మామూలు కాన్పు అయితే చూద్దాం, లేదంటే సి సెక్షన్ అయితే మీకు చెప్తాము, కాన్పు అయిన తర్వాత కూడా బ్లడ్ ఎక్కియొచ్చు అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము సాయంత్రానికి అయితే ఇంటికి వచ్చేసాం. మేము వచ్చేటప్పటికి మా వదినకి పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్స్ సెలైన్స్ కట్టారు. కెనాల్ అయితే 3 ఫెయిల్ అయిపోయినాయి అనమాట. ఈ చేతికి 2 ఆ చేతికి 1 మొత్తం 3 కెనాల్ ఫెయిల్ అయిపోయి చేతులు వాసి ఏడుస్తుంది అప్పటికి. ఇంకా భయంతో ఇంకా నొప్పి పడుతుందని చెప్పేసి అయినా కానీ ఇంకో చేతికి కెనాల్ పెట్టేసి ఇంజెక్షన్స్ సెలైన్ అవి పెట్టారు. ఇంకా అవి పెట్టినాక మేము వచ్చినాక నైట్ 1 గంటకి మా వదిన డెలివరీ అయిందంట. ఆ నైట్ ఉన్నా బాగుండేది అనిపించింది. మేమేందంటే వాళ్ళు నమ్మకం చెప్పట్లేదు, ఈరోజు అయిద్దో రేపు అయిద్దో ఎల్లుండి అయిద్దో, 2 డేస్ అంటున్నారు, మళ్ళీ ఒకరోజు అంటున్నారు అని చెప్పేసి మేము ఎమ్మిటే వచ్చేసాం. అసలు నాకైతే తిరిగి కాళ్ళ నొప్పులు కూడా వచ్చినాయి అనమాట. బ్లడ్ గురించి కనుక్కుంటా ఒక్కొక్క రిపోర్ట్లు ఏంది అంటే భయం పుట్టింది మాకైతే. వాళ్ళు ఒక్కటేది వైనని చెప్పపోయేసరికి మాకు భయం పుట్టింది. పొద్దున ఒకరు వస్తున్నాయి, మధ్యాహ్నం ఒకరు వస్తున్నాయి, సాయంత్రం ఒకరు వస్తున్నాయి, అందుకని చెప్పేసి భయం పుట్టేసి ఇంకా మేమైతే వచ్చేసినాం. ఇంకా మా అమ్మ ఆడే ఉంది. మేము వెళ్ళి 2 రోజుల ముందుగా బుడదాన్ని తీసుకొని పోయిందంట. బుడదాన్ని తీసుకొని మమ్మల్ని 2 రోజులు ఆడే ఉంది. మేము చిట్టిదాన్ని తీసుకొని వచ్చి ఇంకా మేము పోయిన రోజు సాయంత్రం దాకా ఉండి సాయంత్రం అయితే బయలుదేరి ఇంటికి వచ్చేసరికి 9 అయింది. ఇంకా అట్లా మేము వచ్చినామో లేదా మా అమ్మ 2 మాకు ఫోన్ చేసి 2 5 ఫోన్ చేసి చెప్పేసింది మా వదినకి అయితే డెలివరీ అయితే అయిందనమాట. నేను మా వదినకి ఆపరేషన్ ఇట్లా బ్లడ్ జాలేదు అని చెప్పగానే చాలామంది ఫోన్ చేసి మాకు చెప్పినారు, ప్లేయర్ చేసుకోండి, దేవుడే నార్మల్ చేస్తాడు, బ్లడ్ దేవుడే ఇస్తాడు అప్పటికప్పటికి, మీరేం భయపడమాకండి, ఏం కాదని చెప్పేసి చాలామంది చెప్పారు. సేమ్ మీరు అన్నట్లే జరిగిందనమాట. ఏం జరిగిందంటే మా వదినకి మామూలు కాన్పు అయింది, సేఫ్ డెలివరీ అనమాట. చాలా హెల్దీ బేబీ పుట్టింది, చాలా బాగుంది మా వదిన అయితే. మేము తోటికి వెళ్ళలేదు, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ కదా, వెళ్ళొచ్చు ఒక రోజు చూసుకుని వెళ్దామని ఉన్నాను. నాకు బ్యాక్ పెయిన్ ఉందన్నమాట, దానికి డాక్టర్ చూపించుకొని ప్రయాణం చేయొద్దన్నారు, అందుకని చెప్పేసి ఆగాను, లేకపోతే వెళ్ళేదాన్ని. మా వదిన డెలివరీ అయ్యి కూడా 5 డేస్ అయింది, వెళ్ళాలి, సేఫ్ నార్మల్ డెలివరీ అయింది. అలానే 2 స్విచెస్ పడ్డాయేమో అంతే, బాగానే ఉంది, ఫోన్ కూడా మాట్లాడింది. ఇంకా బాగా హెల్దీ బేబీతో మా వదిన సేఫ్గా చాలా బాగుందండి. మీ అందరి చాలామంది ప్రేయర్ చేసి చాలామంది బ్లడ్ ఇస్తామని చాలామంది ముందుకు వచ్చారు. మన యూట్యూబ్లో షార్ట్ వీడియో అయినా, ఇన్స్టాలో అయినా, ఫేస్బుక్లో అయినా కానీ చాలామంది సపోర్ట్ చేశారు. చాలామంది ఇంకా ధైర్యం ఇచ్చారు, దేవుడే చేస్తాడు, దేవుడే అంతా చూసుకుంటాడని. అంతా యేసయ్య చూసుకున్నాడు అనమాట. అంతా చాలా బాగా జరిగిపోయింది. ఎట్లా అంటే మా వదిన కూడా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు తను నీరసంగా, నాకు మామూలు కనిపోతే నేను సాయంత్రానికి నడవగలిగాను అంతా ఉంది, కానీ చాలా భయపడ్డాను మామూలు కనిపోయినా కానీ. మా వదినకి మరీ భయం, అంటే ఫస్ట్ టైం కదా, ఇంకా మరీ భయం. నా కాన్పప్పు కూడా నేను చాలా భయపడ్డా, మా వదిన నన్ను చూసి ఇంకా భయపడింది. ఆడ హాస్పిటల్లో 4 డేస్ నుంచి చెకప్స్ కానీ వాటికి ఇటు కానీ తిప్పేసరికి ఆ కాన్పులు, ఆపరేషన్లు, పుట్టే బేబీ ఆడకపోవటం ఇవన్నీ చూసి మా వదిన భయపడింది. ఒకవేళ ఏడుస్తాడో ఏడవడో, ఒకవేళ పుట్టే వాళ్ళు చక్కగా ఉంటారో లేదో, ఏం ప్రాబ్లం ఉండిద్దో ఏదో అని చాలా భయపడింది. ఉమ్మనీరు ఎక్కువ ఉండేసరికి ఉమ్మనీరు తాగితే బాక్స్లో పెడతారేమో అన్నట్టుగా చాలా భయపడింది. అదేం లేదు, మా వదినకి అంతా బాగానే ఉందండి. అయితే 2 డేస్లో మా వదిన కాడికి అయితే వెళ్తాం కదా, మా వదిన తోటే నీకు మా వదినకి బేబీ గర్ల్ బేబీ బాయ్ అనేది
రివీల్ చేస్తాము. ఎందుకంటే మా వదిన చెప్పాలి కదా, మా వదిన ఫోన్ చేసి చెప్పొద్దు అని చెప్పింది. నా కాడికి వచ్చేటప్పుడు వీడియో తీసుకుంటారా అండి, మా బేబీని నేనే చూపిస్తాను అన్నట్టుగా చాలా ఆనందంగా చెప్పింది. మా వదిన కోరికనైతే కాదని లేక మీకు చెప్పట్లేదు, దాన్ని మళ్ళీ నెగిటివ్ అనుకోవద్దు. నేను కూడా ఇంతవరకు చూడలేదు, మా అన్నయ్య ఫొటోస్ పెడతాను అన్నాడు, దాంట్లో చూడటమే. నేను ఇంకా రియల్గా చూడలేదు. నేనైతే మేనత్తున్నాను కాబట్టి మామూలుగా సంతోషం లేదనమాట. అక్కడికి పోయిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను ఎట్లా ఉందా ఏందని చెప్పేసి. సరేనా, మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. మీ ప్రేయర్ వల్ల, మీరు ఇచ్చిన ధైర్యం వల్లే మా వదిన కనగలిగింది. లేకపోతే ఆడ చాలామంది వామ్మో వాయు అని మేమందరం చాలా భయపడ్డాం. వాళ్ళ అమ్మ ఏడ్చింది, మా అమ్మ అసలు చాలా ఉంది. మా వదిన అయితే ఇంకా తెగేడ్చింది, అన్నం కూడా తినలేదు, అంత ఇదైపోయింది, చాలా బాధపడ్డది. మీ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే మా వదిన కలగలింది. మీరు చేసిన ప్లేయర్ వల్ల, మీరు చేసిన ఇది వల్ల అంతా. అందుకే అండి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నా. మా వదినకి మామూలు కానిపోయి మీ అందరి దయ వల్ల ఈ బేబీ హెల్దీగానే ఉంది. 3వ రోజే డిశ్చార్జ్ చేశారు. మా వదిన వచ్చి కూడా 2 days 3 days అవుతుందంట ఇంటికి. మేము కూడా వెళ్ళి రావాలి. పోయిన తర్వాత బేబీ గోల బేబీ బాయ్ చూపిస్తాను. ఏమనుకోవద్దండి, దీన్ని అయితే నెగిటివ్ చేయొద్దు. మా వదినే చెప్తానండి. మా వదిన ఆనందం ఏంటంటే తన బేబీని తనే చూయించుకోవాలనుకున్న ఆనందమేమో, అందుకని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. మీకు ఆ వీడియో కావాలనుకుంటే యువర్స్ బుజ్జిలోనే ఈ ఛానల్లోనే పెడతాను. సరేనా, చూసేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఏమమ్మా మీ వదిన కాడ ఒక 1 day కూడా ఉండలేకపోయినాం అని చెప్పేసి చూసారు కదండి. మా ఆయన ఎంతో చాలా ఖర్చు పెట్టేసి వీటిని కొన్నాడు. ఏమో ఎక్కి దూకుతూ ఉంటాయి. 1 day మేము లేకపోతే ఇటు చాలా కుక్కలు ఉన్నాయి అనమాట. అందువల్ల వీటి కోసం అయితే వచ్చేసాం. లేదంటే ఆ డే నైట్ ఉన్నట్టయితే సరిపోయేదే నాకైతే. మా కోళ్ళు ఇదంతా రానా సరి చేయాలి మొత్తం. మా వర్షం పడేసరికి అంత ఇదిగా ఉంది. మా ఈ కోడి గుడ్డుకొచ్చి మా ఇంట్లో సామాన్లు అన్నీ పడేస్తూ ఉంది. మా ఇంట్లో చూపిస్తా ఈరోజు ఏం స్పెషల్ చేశాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి వైట్ రైస్, అలానే తోటకూర. ఇదే అన్నమాట స్పెషల్. దేంట్లో అయినా కానీ మా వదిన విషయాలు అయితే మీకు చాలా రుణపడి ఉంటానండి. చాలామంది ధైర్యం ఇచ్చి చాలామంది ప్రేయర్ చేశారు. మీ వల్లే మా వదిన మామూలు కనుకోవటానికి సాధ్యపడింది. ఎంతోమంది దేవుడిని బాగా ప్రార్థించుంటారు. మా అలాగే మా వదిన కూడా అంతే అనమాట. దేవుడు అనుకుంటానే ఆడున్న రోజులన్నీ గడిపేసింది. మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తూ మా వదిని చాలా ప్రేమించి దానికి సపోర్టివ్గా ప్రేయర్ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు, చాలా కృతజ్ఞతలు. మా వదిన కూడా నేను చెప్తానండి. అడగపోయిన తర్వాత మా వదిన మాటల్లోనే మీకు మాట్లాడి చూపిస్తాను. సరేనా, బాయ్.